శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 200 అధ్యాయం చెప్పుకుంటున్నాం. దీన్ని స్వయంవర పర్వం అంటాం. ద్రౌపదీదేవి యొక్క స్వయంవర విశేషాలన్నీ కూడా ఇక్కడి నుంచి కొన్ని పర్వాలలో వ్యాసుడు వారు వివరించడం జరిగింది. అందులో నిన్న పాండవులు బ్రాహ్మణ వేషాలలో పాంచాల నగరానికి రావడం జరిగింది. మధ్యలో వ్యాసుడు వారిని చూసి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది బయలుదేరారు. వచ్చినటువంటి పాంచాల రాజ్యంలో స్వయంవర ఉత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయి, నగరం ఎంత శోభాయమానంగా ఉన్నది, ఎంత సుందరంగా చక్కగా ముస్తాబు చేశారు అనేటువంటి విషయాలన్నీ కూడా, అలాగే రాజులు ఎలా ఉన్నారు అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం పాఠం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గత పాఠంలో మనం 10 శ్లోకాల వరకు వివరించుకున్నాం. 11 శ్లోకాల వరకు యజ్ఞసేనుడు అంటే ద్రుపదుడు మనసులో భావించింది ఏమిటి అంటే, అర్జునుడికి ద్రౌపదిని కట్టబెట్టాలి, స్వయంవరంలో ద్రౌపది అర్జునుడినే భరించాలని కోరుకున్నది. యజ్ఞసేనస్య కామస్తు పాండవాయ కిరీటినే దాస్యామి కృష్ణామితి వై నచైనం వివృణోతి సహ జామాతృబల సంయోగం మేనేహి బలవత్తరం. ఎందుకంటే జామాతృబల సంయోగం, అర్జునుడి యొక్క బలపరాక్రమాలన్నీ స్వయంగా తెలిసినటువంటి వాడు, చూసినవాడు. ఆ అర్జునుడి బలానికి తగ్గట్టుగా ఒక అద్భుతమైనటువంటి ధనస్సుని తయారు చేయించి అర్జునుడు మాత్రమే ఎక్కువ పెట్టేట్టుగా, మిగిలిన వారు ఎక్కువ పెట్టలేనటువంటి విధంగా తయారు చేయించి ద్రౌపది నుంచి వివాహం చేయించాలని మనసులో భావించాడు ద్రుపదుడు. కాబట్టి సో అన్వేషమాణ కౌంతేయాన్ పాంచాలో జనమేజయ దృఢం ధనురధానం యా కారయామాస భారత వైయాఘ్రపద్యస్యోగ్రం వై సృంజయస్య మహీపతిః తద్ధను కింధురం నామ దేవదత్తముపానయత్. ఆ ధనస్సు ఎలాంటి ధనస్సు చేయించాలి? సో అన్వేషమాణ కౌంతేయాన్ పాంచాలో జనమేజయ. గురుదేశ నందనులైనటువంటి ఈ పంచపాంచాలుడు కూడా దాంట్లో అర్జునుడికి సరి అయినటువంటి ధనస్సు. పాంచాల మహారాజు ఎట్లాంటి ధనస్సును చేయించాడు అనేది వివరిస్తున్నారు జనమేజయ మహారాజుకి వైశంపాయనుల వారు. దృఢం ధనురధానం కారయామాస అంటే చేయించడం. అట్లాంటి ధనస్సుని కేవలం అర్జునుడు మాత్రమే ఎక్కువ పెట్టగలిగిన ధనస్సుని కారయామాస. అంతేకాకుండా ఆ ధనస్సే కాకుండా దృఢమైనటువంటి ఒక యంత్రాన్ని, వైయాఘ్రపద్యస్యోగ్రం వై సృంజయస్య మహీపతిః, పైన ఒక యంత్రాన్ని కూడా తయారు చేయించాడు. వైయాఘ్రపద్యస్యోగ్రం వై సృంజయస్య మహీపతిః తద్ధను కింధురం నామ, కింధురం అనేటువంటి పేరు పెట్టారు ఆ ధనస్సుకి. కింధురం నామ దేవదత్తముపానయత్, దేవతలు మాత్రమే ఎక్కువ పెట్టగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ధనస్సు అది. కింధురం అనేటువంటి పేరుతో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సును చేయించి పెట్టారు అక్కడ. ఆయసీతస్య చ జ్యాసీత్ ప్రతిబద్ధ మహాబల, మహాబలుడైనటువంటి అర్జునుడు మాత్రమే ఎక్కువ పెట్టగలిగినటువంటి దానికి ఆయసీ తస్య జ్య ఆసీత్. జ్య అనే పదానికి అర్థం ఏంటంటే అల్లె తాడిని జ్య అంట. ఆయసీ అనే పదానికి అర్థం ఇనుము. అంటే ఆ ధనస్సు యొక్క అంచులలో ఆ అల్లే తాడుని కట్టే చోట కూడా ఒక బరువైనటువంటి ఒక ఇనుప కడ్డి, దానికి తగ్గట్టుగా ఒక పొక్కెము, అంటే ఈ అల్లే తాడుని కట్టడానికి ఉండేటువంటివన్నీ కూడా చక్కటి ఇనప గడియలతో కూడుకున్నవి. అంతేకాకుండా
యంత్రం ఒకటి పైన కట్టించాడు ఆకాశంలో. ఆ ఆకాశంలో ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ఒక యంత్రాన్ని తయారు చేయించి పెట్టించాడు. ఆసీద్బద్ధా మహాబల నతుద్యాం ప్రసహేదన్యః తద్ధను ప్రబరం మహత్. మహత్ తద్ధను, చాలా గొప్పదైనటువంటి పెద్దదైనటువంటి బలిష్టమైనటువంటి ఆ ధనస్సుని అన్యః ప్రవరః నతుద్యాం ప్రసహే, వేరొక ఇతర రాజులు ఎవరు కూడా దాన్ని ఎక్కుపెట్టలేనటువంటి విధంగా సిద్ధం చేయించాడు. నతుద్యాం ప్రసహేదన్యః తద్ధను ప్రవరం మహత్. శంకరేణ వరం దత్తం ప్రీతేన చ మహాత్మన. శంకరేణ వరం దత్తం ప్రీతేన చ మహాత్మన. శంకరేణ వరం దత్తం అంటే అక్కడ అర్థం పరమేశ్వరుడే వరంగా ఇచ్చినటువంటిది. మహానుభావుడైనటువంటి శంకరుడు వరంగా ఇచ్చాడు. వరం ఏమిటి అంటే ద్రుపదుడికి వరం ఇచ్చాడు. ప్రీతేన చ మహాత్మన. పరమేశ్వరుడు ద్రుపదుడికి వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు? అర్జునుడికి భార్యగా ఇదిగో ఈమె అవుతుంది అని కోరుకున్నదే అది. దానివల్ల తగినటువంటి యాగము చేశాడు. ఆ తగినటువంటి యాగంలో చక్కగా సరి అయినటువంటి కూతురు అనటం జరిగింది. కాబట్టి శంకరేణ వరం దత్తం ప్రీతేన చ మహాత్మ తన్నిష్ఫలం స్యాన్ నతుమే ఇది ప్రామాణ్యమాగతః. తన్నిష్ఫలం స్యాత్ నతుమే ఇది ప్రామాణ్యమ. కాబట్టి భగవంతుడే స్వయంగా అగ్నిదేవుడు గాని శంకరుడు గాని వరం ఇచ్చినప్పుడు అది ఎలా నిష్ఫలం అవుతుంది? తప్పకుండా జరిగి తీరుతుంది కదా అని చెప్పి ద్రుపదుడు సంతోషపడ్డాడు మనసులో. ఎట్లాగైనా సరే అర్జునుడు ఎక్కడ ఉన్నా వస్తాడు అనేటువంటి ధైర్యంతో ఉన్నాడు. మయా కర్తవ్యమధునా దుష్కరం లక్ష్యవేధనం ఇది నిశ్చిత్య మనసా కారితం లక్ష్యముత్తమం. మయా కర్తవ్యమధునా దుష్కరం లక్ష్యవేధనం. మయా కర్తవ్యమధునా, అధునా కర్తవ్యం అంటే నా యొక్క బాధ్యత. అధునా ఇప్పుడు. మయా కర్తవ్యమధునా దుష్కరం లక్ష్యవేధనం అంటే ఇతరుడికి సాధ్యం కానటువంటి ఒక లక్ష్యాన్ని, అర్జునుడు మాత్రమే ఛేదించే ఒక లక్ష్యాన్ని తయారు చేయించాలి అని ఇది మనసా నిశ్చిత్య మనసా కారితం లక్ష్యముత్తమం. ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని అర్జునుడు మాత్రమే ఛేదించేటువంటి విధంగా ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని కృత్రిమమైనటువంటి దాన్ని తయారు చేయించాడు ఒక యంత్రం సహాయంతో. యంత్రం వైహాయసం చాపి. వైహాయసము అంటే ఆకాశంలో సంచరించేది, ఆకాశంలో వేలాడుతూ ఉండేది విహాయసం. అది యంత్రం వైహాయసం చాపి కారయామాస కృత్రిమం. ఒక కృత్రిమమైనటువంటి యంత్రాన్ని ఆకాశంలో తిరుగుతున్నటువంటి దాన్ని ఒకటి తయారు చేయించాడు. తేన యంత్రేణ సహితం రాజలక్ష్యం చ కాంచనం. ఆ యంత్రం రాజలక్ష్యం చ కాంచనం. ఆ తిరుగుతున్నటువంటి యంత్రానికి ఒక బంగారు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. కాంచనం లక్ష్యం, బంగారుమయమైనటువంటి ఒక లక్ష్యాన్ని ఆ యంత్రానికి బిగించడం జరిగింది. అది తిరుగుతూ ఉంటుంది. కింద నీళ్లలో చూసి ఆ అర్జునుడు దాన్ని కొట్టాలి. ఇదే సిద్ధం చేసుకుని ప్రణాళికని ద్రుపదుడు స్వయంవరంలో ఇక ప్రకటిస్తున్నాడు అందరికీ కూడా. ఇదం సద్యం ధను కృత్వా సజ్జైరేభిశ్చ సాయకైః అతీత్య లక్షయో వేద్ధా సలబ్ధా మత్సుతామితి అని ద్రుపద ఉవాచ. ద్రుపదుడు చాటింపు వేయించాడు. ఇదిగో ఈ ధనస్సు తీసుకుని దీనికి అల్లేతాడని బిగించి సజ్జం కృత్వ సజ్జైరేభిశ్చ సాయకైః. సాయకైః అనే పదానికి అర్థం బాణైః అని. శరములతో, ఈ పక్కన ఉన్నటువంటి శరములతో ఈ బాణాన్ని లక్ష్యంగా చేసుకుని, బాణాన్ని పెట్టుకుని పైన వేళ్లాడుతున్నటువంటి ఆ లక్ష్యం ఏదైతే ఉందో అతీత్య లక్ష్యయో వేద్ధ. వేద్ధ అంటే ఛేదించడం, ఆ లక్ష్యాన్ని కొట్టడం. యో వేద్ధ, ఎవరైతే ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారో సలబ్ధ మత్సుతాం ఇది. సుతాం అంటే కుమార్తె, పుత్రిక, సుతాం. మత్సుతాం, నా కుమార్తె లభిస్తున్నది వాళ్ళకి. కాబట్టి వారిని స్వయంవరంలో వరించడం జరుగుతుంది అని చెప్పి ద్రుపదుడు చాటింపు వేశాడు. ఎప్పుడైతే ఆ చాటింపు వేశాడో ఆ విషయం తెలుసుకుని రాజులందరూ బయలుదేరారు. వైశంపాయనుడు వివరిస్తున్నారు జనమేజయ మహారాజుకి. ఇది సద్రుపదో రాజా స్వయంవరమఘోషయత్
తచ్చుత్వా పార్థివాः సర్వే సమీయుస్తత్ర భారత. తచ్చుత్వా పార్థివాः సర్వే, ఆ మాట విని పార్థివాహ అనేది బహువచనం, రాజులందరూ కూడా సమీయు తత్ర భారత. సమీయు అంటే అక్కడ ఆ పాంచాల నగరంలో ఈ స్వయంవరం కోసం అని చెప్పేసి వచ్చి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే స్వయంవరం ఘోష విన్నారో, ఆ ఘోష విన్నారో, అత్యద్భుతమైనటువంటి ఆ చాటింపు ఏదైతే తెలుసుకున్నారో, తచ్చుత్వా పార్థివా సర్వే, అది విన్నటువంటి రాజులందరూ కూడా సమీయు తత్ర భారత. సమీయు అంటే అందరూ సమీకరించారు. ఋషయశ్చ మహాత్మానః స్వయంవర దిదృక్షవ. దిదృక్షవ అంటే చూడటం కోసం వచ్చిన వారు, చూడాలనే సంకల్పంతో కాంక్షతో అక్కడ వచ్చినటువంటి వారు ఎవరు? ఋషయశ్చ మహాత్మానః, మహానుభావులైనటువంటి మహర్షులు ఎంతో మంది వేం చేశారు స్వయంవరానికి ఆశీర్వదించడానికి. అంతేకాకుండా ఇక స్వయంవరం కోసం పోటీ పడి వచ్చినటువంటి వాళ్ళల్లో దుర్యోధన పురోగాశ్చ సకర్ణ కురవో నృప. కౌరవులందరూ వచ్చారట, సకర్ణ అని ఇచ్చారు విశేషంగా. కర్ణుని మర్చిపోతారేమో, కర్ణుని కూడా పక్కన పెట్టుకుని వారే వచ్చారు. సకర్ణాహ దుర్యోధన పురోగాశ్చ. పురోగాహ అనే పదానికంటే ముందు పెట్టుకుని, అంటే దుష్ట చతుష్టయంలో ప్రధానమైనటువంటి వాడైన దుర్యోధనుని ముందు పెట్టుకుని కౌరవాహ పురవాహ, కౌరవులందరూ కూడా కర్ణుడితో పాటుగా వచ్చారయ్యా ఈ స్వయంవరానికి. వారే కాదు, యాదవాహ యాదవా వాసుదేవేన సార్ధమంధక వృష్ణయ తతోర్చిత రాజగుణ ద్రుపదేన మహాత్మన. యదువంశం వీరులైనటువంటి వాళ్ళందరూ వచ్చారు. అంధక వంశీయులైనటువంటి యాదవులు ఎవరైతే ఉన్నారో, యాదవ వంశంలో వృష్ణి వంశము, అంధక వృష్ణము అనేటువంటివి కొన్ని సబ్ కేడర్స్. ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే కృతవర్మ, సాత్యకి ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక వంశం వాళ్ళు. అలాగే వాసుదేవేన సార్ధం అన్నారు, వాసుదేవునితో పాటుగా వచ్చారు వాళ్ళందరూ. శ్రీకృష్ణ పరమాత్మతో పాటుగా ఈ యాదవులందరూ కూడా వచ్చారు, యాదవ వీరులందరూ కూడా. వాళ్ళు కూడా పోటీ పడ్డారు, కానీ శ్రీకృష్ణ వారు వారించారు. వాళ్ళందరూ విల్లు ఎక్కువ పట్టగలిగిన సమర్థులైన వాళ్ళే. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కాస్త సైగతో వాళ్ళందరూ కూడా ఎక్కువ పెట్టకుండా ఆగిపోయారు. తతోర్చిత రాజగుణ ద్రుపదేన మహాత్మన. వాళ్ళందరినీ కూడా ద్రుపదుడు చక్కటి రాజగుణాలతో వాళ్ళందరినీ కూడా అర్చించి పూజించడం జరిగింది. ఉపోపవిష్టా మంచేషు ద్రష్టుకామా స్వయంవరం. ద్రష్టుకామా స్వయంవరం. ఉపవిష్ట మంచేషు, మంచము అనే పదానికి అర్థం ఇక్కడ ఆసనములు, సింహాసనముల్ని మంచము అంటారు. లేకపోతే ఇంకా చెప్పాలంటే డయాస్. ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు పైన గద్దె ఏదైతే ఉంటుందో దాన్ని మంచము అంటారు. సింహాసనాలు, ఆసనాలు కాస్త ఎత్తుగా ఉన్నటువంటి దాన్ని మంచేషు. ఉపోపవిష్టా మంచేషు ద్రష్టుకామా స్వయంవరం. ఎత్తుగా ఉన్నటువంటి ఆసనాలలో స్వయంవరం ద్రష్టుకామా, ద్రౌపదీ స్వయంవరాన్ని చూడటానికి వచ్చినటువంటి ఆతృతతో ఆనందంతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళ వాళ్ళ ఆసనాలలో. బ్రాహ్మణాశ్చ మహాభాగ దేశేభ్య సముపాగమన్. అనేకమైనటువంటి దేశాల నుండి మహానుభావులైనటువంటి బ్రాహ్మణులు ఎంతో మంది సమీపించారు పాంచాల నగరానికి. బ్రాహ్మణైరేవ సహిత పాండవా సముపావిశన్. అలాగే అనేకమైనటువంటి బ్రాహ్మణులతో పాటుగానే పాండవులు కూడా సముపావిశన్, పాంచాల దేశంలో ప్రవేశించి అక్కడ వారికి తగినటువంటి ఆసనాలలో, ఉచితాసనాలలో కూర్చున్నారు. త్రయత్రింశత్ సురా సర్వే విమానైర్వ్యోమ్న్యవస్థితా. అంతేకాకుండా కింద పాంచాల దేశంలో స్వయంవర మండపమే కాకుండా పైన ఆకాశంలో కూడా ఫుల్ ట్రాఫిక్. ఏంటా ట్రాఫిక్ అంటే సురా సర్వే సురాహ, దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ విమానాలలో వచ్చి ఎవరిని వివాహం చేసుకుంటుందా, ఎలా వివాహం చేసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. విమానైర్వ్యోమ్న్యవస్థిత. ఇక్కడ వ్యోమ్ని అనే పదానికి అర్థం ఆకాశమునందు. ఆకాశంలో విమానాల ట్రాఫిక్ అలా ఉన్నాయి. వాళ్ళు ఆనాటి కాలంలోనే విమానాలు ఉపయోగించారనడానికి ఎన్నో ఆధారాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి మహాభారత రామాయణంలో కనిపిస్తూ ఉంటాయి. తతః పౌరజనా సర్వే సాగరోద్ధూత నిస్వనా శింశుమార శిరః ప్రాప్య
యవిషంస్తే స్మ పార్థివా. రాజులందరూ కూడా అక్కడ ప్రధానమైనటువంటి పర్వత శిఖరం శింషుమార పర్వతం శిరహ. శిరహ అంటే శిఖర ప్రాంతాన్ని శిరహ అంటారు. శింషుమార పర్వత శిఖరం ప్రాప్య అంటే పాంచాల దేశంలో ఉన్న గొప్ప గొప్ప పర్వతాలు, ఆ పర్వతాలను దాటుకుని యవిషంస్తే స్మ పార్థివా, పాంచాల దేశంలో ప్రవేశించారు రాజులందరూ కూడా స్వయంవరానికి. పౌరులందరూ కూడా తత్ర పౌరజనా సర్వే సాగరోద్భూత నిస్వనా. స్వనము అంటే శబ్దము. సాగర ఘోష, సాగర నాదం ఎలా ఉంటుందో అటువంటి ఘోషతో పౌరులందరూ కూడా హలో హలో అంటూ అరుచుకుంటూ ఈ శబ్దాలు చేసుకుంటూ రకరకాల ధ్వనులతో సాగర ఘోషలాగా ఒక సముద్రం వచ్చిందా అన్నట్టుగా అలల్లాగా వస్తున్నారు ఒక్కొక్కరు తెరలు తెరలుగా. ప్రజలందరూ కూడా స్వయంవరాన్ని చూసేటువంటి ఆనందంలో. ఇట్లా వాళ్ళ విశేషాలన్నీ, నగరం ఎలా తర్వాత అలంకరించబడింది, ఇవన్నీ కూడా వర్ణన చేయటం అనేటువంటిది కూడా కావ్యాలలో ఒక ప్రధాన లక్ష్యం. కావ్యం రాసేటప్పుడు కూడా ఎప్పుడైనా పంచమహాకావ్యాలు రాసిన ఏ కావ్యం రాసినా కూడా 18 రకాలైనటువంటి వర్ణనలు ఉండాలి. అందువల్ల ఇంత వర్ణించడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. దాంట్లో వివాహ వర్ణన, నగర వర్ణన, ఉద్యాన వర్ణన ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందువల్ల విశేషంగా ఎందుకు సింపుల్ గా చెప్పొచ్చు కదా అనుకుంటా, కానీ కావ్యం రాసేటప్పుడు ఈ లక్షణాలన్నీ పాటించాలి. అందువల్ల ఈ వివాహ వర్ణన ఎలా ఉంది, ఎట్లాంటి వాళ్ళు వచ్చారు అని, ఇంకా వచ్చే అధ్యాయంలో అయితే కనుక ఏ ఏ ప్రాంతపు రాజులు వచ్చారో కూడా వర్ణిస్తుంటూ వెళ్ళిపోతారు వ్యాసుడు. అలా ఇక్కడ ప్రాగుత్తరేణ నగరాద్ భూమి భాగే సమే శుభే సమాజవాట సుశుభే భవనై సర్వతోవృత. అయితే ఈ అధ్యాయంలో కొన్ని కొన్ని శ్లోకాలు అధిక పాఠం కిందకి వస్తాయి. కొన్ని పుస్తకాలలో అంటే గీతా ప్రెస్కి సంబంధించినటువంటి పుస్తకాల్లో వాటిల్లో ఈ శ్లోకాలు మనకి చూపించారు. అధిక పాఠం కింద వావిళ్ళ వారి ప్రెస్సుల్లో, వావిళ్ళ వారు చేసినటువంటి పుస్తకాల్లో, గ్రంథాల్లో కానీ వాటిల్లో ఇవన్నీ కింద ఫుట్ నోట్స్ లో ఇచ్చినటువంటి శ్లోకాలు ఇక్కడ మనం డైరెక్ట్ గానే చూపించారు. అక్కడ ఫుట్ నోట్స్ లో అధిక పాఠం అని చెప్పి విశేషంగా ఇచ్చారు కొన్ని శ్లోకాలు. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం, కవర్ చేసుకుంటూనే వెళ్తున్నాము ప్రధానమైనవి. ఎందుకంటే వర్ణనలో ఇవి కూడా ఒక భాగమే కాబట్టి చెప్పుకుంటూ వెళ్తాం. ఒక శ్లోకం ఎక్కువైతే తప్పేం కాదు. ప్రాగుత్తరేణ నగరాద్ భూమి భాగే సమే శుభే సమాజవాట సుశుభే భవనై సర్వతో వృత. ఈ పద్యాన్ని మనం గమనిస్తే గనక వాస్తు ప్రకారము ఈ స్వయంవర మండపం ఏర్పాటు జరిగింది అనడానికి మనం చెప్పుకోవచ్చు. ప్రాక్ ఉత్తరేణ నగరాత్ అన్నారు. నగరానికి ప్రాక్ అంటే తూర్పు, ఉత్తరం అంటే తెలుసు. తూర్పు ఉత్తరానికి మధ్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారట నగరానికి. నగరానికి తూర్పు ఉత్తరం అంటే దట్ మీన్స్ ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్, దాన్ని ఈశాన్యం అంటాం. ఈశాన్యం అనేది శుభ సూచకం కాబట్టి నగరానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి సమానమైనటువంటి సమే శుభే అన్నారు. మంగళకరమైనటువంటి సమానమైనటువంటి స్థలాన్ని ఎంచుకుని స్వయంవరానికి ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా పిహెచ్డీలు చేసే వాళ్ళు కూడా ఇట్లాంటి వాస్తుశాస్త్రం, మహాభారతంలో వాస్తుశాస్త్రం, రామాయణంలో వాస్తుశాస్త్రం ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది పిహెచ్డీలు ఉన్నాయి కూడా. ఇదే భారతంలో అంతకుముందు కురుపాండవుల యొక్క కుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు కూడా ద్రోణాచార్యులు వారు ఇదే విధమైనటువంటి వాస్తుని నిర్దేశించడం జరిగింది. అక్కడ కూడా చెప్పారు, సమానమైనటువంటి భూమి, ఎత్తుపల్లాలు లేకుండా ఉన్న భూమి, ఈశాన్యమైనటువంటి భూమి, ఎటువైపు డౌన్ ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి అనేవన్నీ కూడా అక్కడ వాస్తుని సిద్ధాంతీకరించడం జరిగింది. ఇక్కడ కూడా ఇలా ప్రాగుత్తరేణ నగరాద్ భూమి భాగే సమే శుభే సమాజవాట సుశుభే భవనై సర్వతో వృత. సర్వతో వృత, వృత అంటే చుట్టుకుని ఉన్నటువంటి, అన్ని వైపుల నుండి చుట్టుకుని, భవనాలన్నీ చక్కగా చుట్టుకుని మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. అంటే భవనాల పైనుంచి కూడా అందరూ చూడటానికి వీలుగా. ఇప్పుడు మనకి చూడండి, క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, మధ్యలో చుట్టూతా గ్యాలరీలు ఉంటాయి, మధ్యలో గ్రౌండ్ ఉంటుంది, పైనుంచి అందరూ చూడటానికి వీలుగా. సమాజవాట సుశుభే అంటే సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భవనాలు వాళ్ళందరూ సమూహంగా చూడటానికి వీలైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రాకార పరికోపేతో ద్వారతోరణమండిత వితానేన విచిత్రేణ సర్వతః సమలంకృత. ప్రాకారములు అంటే కోట ప్రాకారములు, ఎత్తైనటువంటి భవనాల పైన ఉన్నటువంటి బురుజులు, ప్రాకారము, పరిఖలు, పెద్ద పెద్ద ద్వారాలతో గాని. ద్వారతోరణమండిత, ద్వార తోరణం
మండిత అనే పదానికి అర్థం అలంకరించబడి ఉన్నవి. అనేకమైనటువంటి ద్వారాలు, కోటలు మొదలైనటువంటివన్నీ కూడా, తోరణాలు, ఆర్చెస్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్చులు ఇవన్నీ కూడా చక్కగా అలంకరించబడి ఉన్నాయట. పూలతోనూ చక్కగా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో మామిడి తోరణాలతోనూ ఇలాంటి వాటి వితానేన విచిత్రేణ సర్వతః సమలంకృతః. ఆ భవనానికి తగ్గట్టుగా, ఆ ప్రదేశానికి తగ్గట్టుగా చక్కగా అలంకృతః సర్వతః అన్ని విధాలుగా అలంకరించబడి ఉన్నాయట అవన్నీ కూడా. సూర్యౌఘ శత సంకీర్ణ పరార్ధ్యా గురు ధూపిత అగరు ధూపిత. అత్యద్భుతమైనటువంటి ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి. అగరు ధూపిత అంటే ధూపాలు, అగరవత్తులు మొదలైనటువంటి వాటి యొక్క ధూపాలతో నగరంలో ఎక్కడ చూసినా చక్కగా సువాసనలు వెదజల్లేటువంటివి. సూర్యౌఘ శత సంకీర్ణ. సూర్యోగములు అంటే చక్కగా బాజా భజంత్రీలు లాంటివి మంగళకరమైనటువంటి వాయిద్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ నగరవాసులు ఈ ఉత్సవాలు ఎన్నాళ్ళు జరుగుతాయో అన్ని రోజులు కూడా చక్కగా వాటిని వాయిస్తూ, అంతేకాకుండా సువాసన భరితమైనటువంటి విధమైనటువంటివన్నీ కూడా ద్రవ్యాలని వాడుతూ, అంతేకాకుండా చందనోదక సిక్తశ్చ అన్నారు పదం ఇక్కడ. ఈనాడు పెళ్లిళ్ళలో ఎప్పుడైనా వెళ్తే, అందులో సమ్మర్ వెళ్తే పెళ్లిళ్ళలో ఈ స్ప్రింకిల్స్ పెడుతూ ఉంటారు, నీటి జల్లులు. చక్కగా మనం లోపలికి వెళ్తుంటేనే ఒక ఫ్యాన్ ద్వారా మనకి చక్కగా పన్నీటి జల్లులు పడుతూ ఉంటాయి. పూర్వకాలంలో ఆడవాళ్ళు దాన్ని పన్నీర్లో చిన్న బాటిల్లో పోసుకుని మన మీద చిలకరిస్తూ ఉండేవారు. పన్నీర్ బుడ్డి దాంట్లో చిలకరిస్తూ ఉండేవాడు. అదే ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి యంత్రం ద్వారా మన మీద చల్లుతున్నారు. ఈ మధ్య యంత్రాలు వచ్చి మన మీద చల్లుతున్నారని మనం అనుకుంటున్నాం, కానీ వ్యాస భగవానుడు అక్కడ ఆనాడే చెప్పేశాడు. అక్కడ చందన ఉదక శిక్త అన్నాడు. చందన ఉదకము అంటే నీరు, చందనాన్ని కలిపినటువంటి మంచి చల్లటి చందనాన్ని కలిపినటువంటి నీటిని సిక్త అంటే సంప్రోక్షణ చేయడం, చిలకరించడం. వచ్చినటువంటి అతిథుల మీద, రాజుల మీద, వాళ్ళందరి మీద, పౌరులందరి మీద సిక్తశ్చ అలా స్ప్రింకిల్ చేయటం అనేటువంటి ఆనాటి కాలంలోనే ఫ్యాషన్. మాల్యదామోపశోభిత. చక్కటి మాలల చేత అలంకరించబడినటువంటి తోరణాలు. ఆ నగరం అంతా శోభాయమానంగా ఉంది. కైలాస శిఖర ప్రఖ్యైర్నభస్థల విలేఖిభి. కైలాస శిఖర ప్రఖ్యై భవనాలు గాని తోరణాలు గాని ఎలా ఉన్నాయంటే చల్లగా అలంకరించబడి, కైలాస శిఖర తెల్లటి కైలాస శిఖరాలతో సమానమైనటువంటి విధంగా నభస్థల విలేఖిభి. నభస్థలం అంటే ఆకాశం, ఆకాశాన్ని అంటుకునేటువంటి విధంగా ఉన్నాయి అవన్నీ కూడా. సర్వతః సంవృత శుభ్రై ప్రాసాదై సుకృతోచ్చయై. సర్వతః సంవృత. సంవృత అనే పదానికి అర్థం చుట్టుకుని ఉంటాం. సర్వతః సంవృత శుభ్రై, శుభ్రమైనటువంటి ఈ అలంకారాలన్నీ కూడా అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి కూడా చుట్టుకుని, ప్రాసాదై సుకృతోచ్చయై, ప్రాసాద తోరణాలతో నిండి అలంకరించబడి పాంచాల నగరం అంతా కూడా స్వయంవర ఉత్సవాలతో కళకళలాడిపోతూ ఉన్నది. సువర్ణజాల సంవీతై మణికుట్టిమభూషణై సుఖారోహణ సోపానై మహాసన పరిచ్ఛదై. సుఖ ఆరోహణ సోపానం. సోపానములు అంటే మెట్లు. అంటే భవనం పైకి ఎక్కడానికి వీలైనటువంటి విధంగా, సుఖంగా ఎక్కడానికి వీలైనటువంటి మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని భవనాలలో ఇరుగ్గా ఉంటాయి మెట్లు, కానీ అట్లా కాదు. సుఖ ఆరోహణ సోపానై. వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని వేల మంది వచ్చినా హాయిగా ఇబ్బంది లేకుండా ఎక్కడానికి వీలైనటువంటి మెట్లు ఏర్పాటు చేస్తూ, సువర్ణజాల సంవీతై వింధ్యామరుడు మొదలైనటువంటి వన్నిటితో చక్కగా వీస్తూ వచ్చినటువంటి వాళ్ళకి మణికుట్టిమ భూషణై అనేక వజ్ర వైఢూర్య మణులతో అలంకరించబడినటువంటి ప్రదేశాలతో అలంకరించబడి, మహాసన పరిచ్ఛదై పెద్ద పెద్ద సింహాసనాలతో అలంకరించబడి ఆ నగరం ఉన్నదయ్యా. అంతేకాకుండా ఎక్కడ చూసినా చక్కగా పూలదండలతో అలంకరించబడి, శ్రద్ధామ సమవచ్చన్నై అగరూత్తమ వాసితై హంసాంశు వర్ణైర్బహుభి ఆయోజన సుగంధిభి. సుగంధభరితమైనటువంటి అత్యద్భుతమైనటువంటి అగరూత్తమ వాసితై, అగరు ధూపాలతో నిండినటువంటిది. అంతేకాకుండా చక్కటి పూల మండపాలతో నిర్మించబడి ఎక్కడ అన్ని వసతులు చేసుకుంటూ వెళ్ళారు
పాంచాల నగర వాసులు మహారాజులైనటువంటి ధృష్టద్యుమ్నుడి యొక్క ప్రధానమైనటువంటి నిర్వహణలో ఈ బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకున్నారు. నగరాన్ని అంత ముస్తాబు చేశాడు చెల్లి పెళ్లికి. అసంబాధ శతద్వారై శయనాసన శోభితై, వచ్చినటువంటి వాళ్ళందరికీ ఎక్కడ కావాలంటే అక్కడ విడిది గృహాలు ఏర్పాటు చేశారు. అసంబాధ శతద్వారై, వందలాది ద్వారాలు ఏర్పాటు చేశారు. నగరానికి ఎట్నుంచైనా రావచ్చు, ఎట్నుంచి వచ్చినా చేరుకునేటువంటి గమ్యం ఒకటే పెట్టారు. శయన ఆసన శోభితై, వచ్చేటువంటి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి చక్కగా శయన మందిరాలు కానీ ఆసనాలను కానీ ఏర్పాటు చేశారు. వృద్ధులు రావచ్చు, మహర్షులు రావచ్చు, ఎక్కడికక్కడ అద్భుతమైనటువంటి అవసరాలు తీర్చేటువంటివన్నీ ఏర్పాటు చేశారు. బహుధాతు పినద్ధాంగై హిమవత్ శిఖరైరివ, హిమవత్ శిఖరైరివ, హిమవత్ శిఖరం, హిమవత్ పర్వత శిఖరాల వలె ఆ ఏర్పాటు చేసినటువంటి తోరణాలు కానీ, అంతేకాకుండా ప్రాకారాలు మొదలైనటువంటివన్నీ కానీ, భవనాలు కానీ బహుధాతు పినద్ధై, ధాతువులతో, ధాతువులు అంటే సప్తధాతువులు అంటారు, రకరకాల వర్ణాలతో రంగులతో కళకళలాడిపోయే శోభాయమానంగా ఉంది. మనం ఇప్పుడు వేస్తున్నటువంటి పెయింటింగ్స్ కానీ కోటింగ్లు కానీ ఇట్లాంటి భవనాలకి వేస్తున్నాం. అవి ఒక రకమైతే, మామూలుగా పర్సనల్ గా మనం వాడే కాస్మెటిక్స్ ఉంటారు, ఇవి కూడా ధాతువులే. మనం రకరకాలైనటువంటి పేస్ట్ వాడుతూ ఉంటాం శరీరానికి సౌందర్య పోషణకి వాటి, అవి కూడా రకరకాలైన ధాతువులతో చేసినటువంటివి. అన్నిటికంటే మించిన ధాతువులు హిమాలయాల్లో ఉంటాయి. అందువల్ల హిమాలయాలతో పోలుస్తున్నారు పక్కన వ్యాసుల వారు. బహుధాతు పినద్ధాం, పినద్ధ అనే పదానికి అర్థం రాయటం. ఆ భవనాలకి వాటికి చక్కగా మంచి మంచి కలర్ఫుల్ గా కోటింగ్స్ వేసి చక్కగా అలంకారాలు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. తత్ర నానా ప్రకారేషు విమానేషు స్వలంకృతాః స్పర్ధమానాస్తదాన్యోన్యం నిషేధుః సర్వపార్థివాః. తత్ర నానా ప్రకారేషు విమానేషు, అనేక రకాలైనటువంటి విమానాలలో స్వలంకృతాః, అలంకరించబడినటువంటి మహారాజులు ఎంతో మంది, సర్వ పార్థివ, పార్థివులందరూ కూడా విమానాల్లో వచ్చారట, రథాలలో వచ్చారట కొంతమంది. స్పర్ధమానాస్తదాన్యోన్యం, పోనీ వచ్చిన వాళ్ళు కామ్గా ఉన్నారా? ఒక రాజును చూసి ఇంకో రాజు, ఇంకో రాజు చూసి ఇంకో రాజు. స్పర్ధమాన, స్పర్ధ అంటే పోటీ, పోటీ పడేట్టుగా లేదు, ద్రౌపది నేనే చేసుకుంటా అంటే నేనే చేసుకుంటా అనేటువంటి విధంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ముస్తాబై వచ్చారు. నిషేధు సర్వపార్థివాః. తత్రోపవిష్టాం దదృశుర్ మహాసత్వాన్ పృథక్ జనాః రాజసింహాన్ మహాభాగాః కృష్ణా కృష్ణ గురుభూషితాన్, కృష్ణ అగరభూషితాన్. అక్కడి నుంచి తత్రోపవిష్టాం దదృశు, అక్కడ సభా ప్రాంగణంలో స్వయంవర మండపంలో ఉపవిష్టులైనటువంటి వాళ్ళని చూసి, ఆ తర్వాత బ్రాహ్మణులు కానీ పురోహితులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ మంత్రులు కానీ మహారాజులు వీళ్ళందరినీ చూసి ఆ స్వయంవర వేడుక ఎలా జరిగింది అనేటువంటివన్నీ కూడా ఈ 33వ శ్లోకం దగ్గర నుంచి మళ్ళీ రేపటి పాఠంలో చెప్పుకుందాం. దాదాపు 60 శ్లోకాలు ఉన్నాయి. ఇంకొక 2 పాఠాలలో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. శిలక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.